బేగంపేటలోని హరిత ప్లాజాలో రాష్ట్ర తహసీల్దార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతంపై చర్చా కార్యక్రమం జరుగుతుంది. ఈ మీటింగ్కు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, టీజీఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. రెవెన్యూ శాఖ అధికారులతో పెట్టుకున్న ఏ ముఖ్యమంత్రి గెలవలేకపోయారన్నారు వీఆర్ఓ అసోసియేషన్ అధ్యక్షుడు ఉపేందర్ రావు. ఒక దొరలాగా కేసీఆర్ పాలించారని ఫైర్ అయ్యారు. రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని కేసీఆర్ కుట్ర చేశారన్నారు. అందుబాటులో ఉండి ప్రజా సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూ ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి నివేదికల రూపంలో ఇస్తూ ప్రభుత్వం నుంచి వచ్చిన పునరావాసాన్ని కూడా ప్రజలకు అందించే క్రమంలో అత్యంత కీలకంగా పనిచేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్. అట్లాంటి డిపార్ట్మెంట్ని నామరూపాలు లేకుండా చేయాలని చెప్పేసి గత ముఖ్యమంత్రి చేసినటువంటి కుట్రని మనం అందరం చూసాం. ఆనాడు కలెక్టర్లు కూడా చాలా తలదించుకునే విధంగా, కలెక్టర్లు కూడా ఒక అభద్రతకు లోనయ్యే విధంగా కలెక్షనే లేనప్పుడు కలెక్టర్లు ఎందుకు అనే పరిస్థితిలో కలెక్టర్లు కూడా మాట్లాడలేకుండా కలెక్టర్లు కూడా ఒక అభద్రతలకు నెట్టేసిన పరిస్థితి. అంటే ఒక జిల్లా స్థాయిలో అత్యంత ఉన్నతమైనటువంటి పోస్టులు ఉన్నటువంటి కలెక్టరే ఒక లో లెవెల్లో ఆలోచించే పరిస్థితి వచ్చిందంటే ఇక మిగతా అధికారులు కానీ, మిగతా ఉద్యోగులు కానీ, మిగతా ప్రజలు కానీ ఏమైనా మాట్లాడే పరిస్థితి ఉందా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఆనాడు శేషాసూర్ కాలంలో ఉద్భవించినటువంటి రెవెన్యూ వ్యవస్థ పటేల్ పటవారీ వ్యవస్థ నుంచి కాలానుగుణంగా మార్పులు జరుగుతూ ఉన్నాయి. పటేల్ పటవారీ వ్యవస్థని 1884లో రద్దు చేస్తే 1984లో రద్దు చేస్తే ఆ తర్వాత విలేజ్ అసిస్టెంట్ల వ్యవస్థ వచ్చింది. 90లో విఏఓస్ వ్యవస్థ వచ్చింది. 2002లో పంచాయతీ సెక్రటరీ వ్యవస్థ వచ్చింది. 2007లో విఆర్ఓస్ వ్యవస్థ వచ్చింది. తర్వాత 2020 10/20 చట్టం కింద మళ్ళీ రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తూ 2002లో 121 జీవో ప్రకారం విఆర్ఓస్ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. అంటే ఈ రకంగా రద్దు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ఒక ప్రత్యామ్నాయమైనటువంటి వ్యవస్థని మళ్ళీ ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఇక్కడ చూడలేదు. కానీ ఈ ప్రజారంజక పాలనని నిర్వహించడానికి వచ్చినటువంటి నేటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వంలో తప్పకుండా ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు చేస్తున్నట్టుగా మనకి మూమెంట్ కనపడతా ఉంది. ఈ మూమెంట్లో ఏదైతే గత ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థని ధ్వంసం చేశారో అది పూర్తిగా ప్రజలకు నష్టదాయకంగా జరిగింది. విఆర్ఓస్ని రద్దు చేసి మరి ప్రత్యామ్నాయంగా ఏం చూపించకుండా ఒక ధరణిని మాత్రమే ప్రత్యామ్నాయంగా చూపించారు. ఆ లోపభూయిష్టమైనటువంటి ధరణిని మరి ఈరోజు ప్రజలు లక్షలాది మంది మరి ప్రజలకు రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఒక గందరగోళ వాతావరణాన్ని గత ప్రభుత్వం సృష్టిస్తే అక్కడ మౌనార్కిజం చేస్తే ఈరోజు ప్రజా వ్యవస్థ మొత్తం కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో, రెవెన్యూ వ్యవస్థ కుదేలైపోయిన పరిస్థితిలో ఈరోజు తహసీల్దారుల పవర్స్లు, అట్లాగే ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్ వారు కూడా పవర్స్ మొత్తం కొల్లగొట్టి ఈరోజు అందరినీ హ్యాండ్స్ అప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అట్లాగే రెవెన్యూ వ్యవస్థ మొత్తాన్ని కూడా కుదేలు చేసి పడేసి ఇతర శాఖలు కూడా మరి ఏమన్నా మరి పెంచుతుందంటే అది కూడా లేదు. కానీ కేవలం ఒక సీఎం గారి కేంద్రంగానే పరిపాలన జరిగింది. వారు చెప్పినట్లే నడిచింది తప్ప వాస్తవ రూపాన్ని, ప్రజల్లో ఉన్నటువంటి బాధల్ని ఎక్కడ పరిగణలో తీసుకొని పనిచేసిన పరిస్థితి లేదు. ఒక భయభ్రాంతులకు గురి చేశారు. ఇక సీఎం గారే అసెంబ్లీలు పట్టుకొని కుక్కని తోకుపిద్దా, తోకని కుక్కు పిద్దా అని చెప్పన్నారు. ఇక మరి కింద మేము మాట్లాడే పరిస్థితి ఏముంటుంది? మహాసభలు పెట్టుకొని, బహిరంగ సభలు పెట్టుకొని ఈ రెవెన్యూ ఉద్యోగులు మా మీద దండయాత్ర చేస్తారట. ప్రజలారా మీరే మాకు అండగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి కోరారు. ఎంత దౌర్భాగ్యం అండి! ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ప్రజల్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లో నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, దండయాత్ర చేస్తున్నారు, మీరు నాకు అండగా ఉండాలని చెప్పి అడిగారంటే అది ఎంతవరకు దారి తీస్తుందో ఒకసారి ఆలోచించాలి. టీఎన్జిఓ అంటే మేము చిన్నప్పుడు ఎమోషన్ రోమాలు నొక్కబడుతుంది. టీఎన్జిఓ అంటే అంత ఉద్యమ పోరాట చరిత్ర టీఎన్జిఓ. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పాలాభిషేకాలు గులాంగిరికి అవుతుంది. కేవలం శ్రీనివాస్ గౌడ్ నాశనం చేసినది, కేవలం నాశనం చేసింది శ్రీనివాస్ గౌడే. రేపు ముందు కూడా జాగ్రత్తగా నేను కోరం సార్తో డిస్కషన్ చేసినప్పుడు వస్తుంది. మళ్ళీ దొంగలు ఏదో రూపాయన మళ్ళీ మన రోజు చూసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు సార్. దయచేసి మేము వాళ్ళని రానిదే కాదు, దొంగలకు తాను చేయించే పరిస్థితి దేవుతుంది. మనం ఆ రోజు 2014లో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కూడా సార్ మేము చెప్పిన ఎలక్షన్లో పోటీ చేశారన్నాం, కోరం సార్ను. లేదు మనం బయట ఉండి జాగ్రత్తగా గమనించాలి, పునర్నిర్మాణంలో పాత్ర కావాలన్నారు సార్. వాళ్ళు గెలిస్తే మనం రాణిస్తారని పునర్నిర్మాణం గురించి అడుగుతారు. అసలు నేను ఆలోచన అడగరన్నా కరెక్ట్ అదే అయింది. ఆలోచన అడగపోగా అనగదొక్కిరు మనను, మామూలు అనగదొక్కలే. ముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ నా ప్రజల్లో ఒక చులకన భావనం, అరే రెవెన్యూ డిపార్ట్మెంట్ అవినీతిని తెచ్చడం, ఒక ఎంఆర్ఓ పైన దాడి జరిగినప్పుడు నేను రోజు వాళ్ళ ఇంటికి చెప్పేసి ఎంఆర్ఓ ఇంటి దగ్గర ఇది ప్రభుత్వం హత్య అని చెప్పినాం. ఇది ప్రభుత్వం హత్య, ముఖ్యమంత్రి మీద కేసు బుక్ చేయాలని చెప్పినాం. ఎందుకంటే టోటల్ గా ముఖ్యమంత్రిలో ఏముందంటే మాజీ ముఖ్యమంత్రి ఒక వ్యక్తిని ఫస్ట్ పర్సనాలిటీ అసాసినేట్ చేస్తాడు. వ్యక్తిత్వాలు ఇవన్నీ అసాసినేట్ చేశాక వాళ్ళని ప్రజల్లోకి చులకన భావం చేశాక ఆయన దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తాడు. దేవుడు పిచ్చోడు వాళ్ళు అన్ని చూసిండు,
లచ్చన చెప్పిన భూపాలపల్లి ట్రాన్స్ఫర్ అన్నారు. మేమందరం నేను 4.5 ఏళ్ళ నుంచి బస్ భవన్ అడుగుపెట్టలే. కేసీఆర్ ముఖ్యమంత్రి దిగే వరకు 4 ఏళ్ళ నుంచి నేను బస్ భవన్ అడుగుపెట్టినా. కేసీఆర్ మొన్న దిగినప్పుడు లచ్చిరెడ్డి ఏదైతే రోజు రిపోర్ట్ చేసాడో నేను అదే రోజు బస్ భవన్ అడుగుపెట్టి బస్ భవన్ మొక్కేసి వచ్చిన. నేను ఇప్పుడు కూడా మేము 6 నెలల నుంచి 7 నెలల నుంచి కూడా జేసీ చైర్మన్ మళ్ళీ నన్నే తీసుకున్నారు అందరూ ఎంప్లాయ్ అన్ని యూనియన్లు. చెప్పినా ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి. రేపు మనం అందరం ఒకటే అన్ని ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకి తేవాలి. తెలంగాణ ఉద్యోగాలు చేసిండు సార్ చేసింది కోనరావు సార్ చేసిండు. ఆ రోజు 136 సంఘాలు 136 సంఘాలు కోనరావు సార్ పిలిపిస్తే గంటలు కూర్చుంటుంటే రేపు నిర్ణయం ఏందని జరుగుతుండే. మనం అందరం పోరాడి తెచ్చిన తెలంగాణలో కేవలం కుటుంబం బతికింది. కుటుంబం బతికి మన పెద్దరికం ఏమంటారు తెలంగాణలో ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తంత ఏం చెప్పలేమన్నట్లయింది మన పరిస్థితి. రేపు అట్లా రాకుండా జాగ్రత్త పడాలంటు నేను. రేపటి భవిష్యత్తు కూడా పెద్దలు ఆకునూరు మురళి గారు వీళ్ళు ఉండరు. వీళ్ళు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు కావాలి. ఇలా మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలు మేము ఒక రకంగా పోరాటం చేస్తే మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఒక రకంగా ప్రజలకు వెళ్ళేవి. ఇలా ప్రభుత్వం మార్పు కూడా మనకు ఖచ్చితంగా మీరు చెప్పాలి. కేవలం 2% ఓట్లతోనే ప్రభుత్వం గెలిచింది. మనం 2% మనం ఉన్నాం. అంటే మన కంటికి రెప్పలాగా ప్రభుత్వం కాపాడాలి. అంటే మనం గొంతెమ్మ కోరికలు కోరాం. ప్రభుత్వానికి సహకరిద్దాం, పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని బలోపేతం చేద్దాం. రెవెన్యూ వ్యవస్థ బలోపేతం కాదు. మీ రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అయితే రాష్ట్రమే బలోపేతం అవుతుంది. రాష్ట్రం బలోపేతం, ప్రజల బలోపేతం అవుతుంది, రాజ్యం బలోపేతం అవుతుంది. అంటే ఒక మెయిన్ పాత్ర. అటువంటి వాళ్ళు అర్ధరాత్రి కలెక్టర్ ఆఫీస్లో బుక్కులు వారికి ఇచ్చి ఇప్పటివరకు జీతాలు లేదంటే సిగ్గుచేటది. ఒకరోజు ముఖ్యమంత్రి జీతం వారి అయితే ఒకరు. కాబట్టి రేపు భవిష్యత్తులో మనందరం ఐక్యబద్ధంగా ఉండాలి. నన్ను ఇంకా కరప్షన్ అంటున్నారు. నేను నిజంగా అంత పెద్ద కరప్ట్ అయితే నన్ను తీసుకొచ్చి రంగారెడ్డి కలెక్టర్ వేయాలి కదా. అమాయకంగా అంటున్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ నాకు. అంటే అంత జోక్ అయిపోయింది అన్నమాట ఇది. అంటే చూడండి ఎట్లా ఏ రకంగా చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్. ఇది చాలా దుర్మార్గం ఇది. చాలా అంటే చాలా దుర్మార్గం ఇది. అంటే ఇట్లా చేయకూడదు కదా. నిజానికి నా దరిద్రం అంత ఏంటంటే నేను చాలా దేశాలు తిరిగాను. ఊరికి ఏడుస్తుంటా, అరే మన దేశం ఎట్లా ఎందుకు ఉండదు, మన రాష్ట్రం ఎట్లా ఎందుకు ఉండదు అని. మీరు అందరూ ఏమనుకుంటారంటే లేదు అంత ధనవంతులు, అంత బాగా వనరులు ఉన్నటువంటి రాజ్యాలు, అందుకనే వాళ్ళంతా బాగుంటారు సార్, మనం ఎట్లా ఉంటాం, మీరు మరీ గొంతమ్మ కోరిక కోరుతున్నారు అంటారు. కానీ విశ్లేషణ చేస్తే మనకున్నటువంటి వనరులు ఏ యూరోప్ దేశంలో కూడా లేవు. స్విట్జర్లాండ్ అంటే దానికి నీళ్లుండవు, అంత పర్వత ప్రాంతాలు, ఒకప్పుడు గొర్రెలు కాసుకున్న వాళ్ళు అంతా కూడా వాళ్ళు. మరి ఈరోజు స్విట్జర్లాండ్ ఎక్కడుంది అంటే స్విట్జర్లాండ్ కంటే 100 రెట్లు వనరులు ఎక్కువ ఉన్నటువంటి దేశం రాజ్యం మంది. అంటే తెలంగాణ నేను దేశంలాగా చూస్తాను యాక్చువల్గా నిజానికి. ఎందుకంటే 4 కోట్ల ప్రజలు ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు దేశం అయితే ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాలలో 36వ పెద్ద దేశం అయింది తెలంగాణ. సో చాలామంది అంటారు తెలంగాణ చిన్న స్టేట్ అంటారు. చిన్న స్టేట్ కాదు ఇది. ఇది ఒక ఈక్వలెంట్ టు కంట్రీ ఇది. ఎందుకంటే మనకంటూ ఒక కల్చర్ ఉంది, మనకంటూ ఒక భౌగోళికమైనటువంటి స్వరూపం ఉంది. సో మనకంటున్నటువంటి ఒక క్యూజిన్ ఉంది, మనకు మాత్రమే ఉన్నటువంటి భాష ఉంది. అంటే దేశానికి ఎట్లా ఉండాలో అవన్నీ కూడా ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా తెలంగాణకు ఉన్నాయి. సో అలాంటి దేశం ఎట్లుండాలి తెలంగాణ అంటే, ఇప్పుడు ఈరోజు చిన్న చిన్న దేశాలండి. ఉదాహరణకి మీరు డెన్మార్క్ వెళ్తే ఆ స్వీడన్కి వెళ్తే, స్వీడను 1 కోటి జనాభా. బట్ ఆ స్వీడన్లో నేను ఎప్పుడో పోయినా స్వీడన్కి 99లో పోయినా, అప్పుడే వాళ్ళ దగ్గర 45 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకెన్ని ఉన్నాయి అక్కడ. అంటే మనకి ఏమవుతుంది, మన అంత డబ్బంతా ఏమవుతుంది, మన వనరులన్నీ ఏమవుతున్నవి అంటే ఇట్లా దొంగలు పడి దోసుకుంటున్నారు. ఇంకా వేరే ఏం లేదు. ఇప్పుడు ఏదో ఉంది చూసారా, 100 ఎలుకలను తిన్న పిల్లిలాగా ఈ మహానుభావుడు రెవెన్యూ అధికారులు కరెక్ట్ అంటాడు. అసలు ఆయనకు ఉందా, అర్హత ఉందా? ఆ అవినీతి అనే పదం వాడడానికి అర్హత ఉందా కేసీఆర్ కానీ ఆయన కుటుంబానికి కానీ? అంటే షేమ్లెస్గా, సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడతారు వీళ్ళు. సిగ్గు లేకుండా ఇర్రెలవెంట్ మాట్లాడతారు. లేటెస్ట్గా ఏం మాట్లాడండు, ధరణి పోతే రైతు బంధు ఉండదు, ధరణి పోతే అది లేదు ఇది లేదు. అంటే ఎట్లా అంటున్నారు అంటే ప్రజల్ని ఎట్లా మభ్యపెట్టారు. లాస్ట్కి మీరు మమ్మల్ని ఓడిస్తే మేము ఇంటిపై తీసుకుంటాము, కానీ మీరే ఆగమాగమైపోతారు. అంటే చూడండి వీళ్ళ యొక్క మాటకారితనం చూడండి. అంటే మసిబూసి మాడిక చేసే
మనుషులు వీళ్ళు. దయచేసి మీరందరూ కూడా ఒక కంట కనిపెట్టాలి, ఏ అడ్మినిస్ట్రేషన్ అయినా కానీ, ఏ పరిపాలన అయినా కానీ. చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. ఎందుకంటే ఈ దొంగలు మళ్ళీ ఎట్లొద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు, అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన చేసిండా? ఏం చేసిండు కేసీఆర్? రాజకీయం చేసిండు, అవినీతి చేసిండు. అవినీతి చేసిండు. రాజకీయాన్ని ఒక వ్యాపారం లాగా విస్తరించడానికి ప్రయత్నించిండు. అంటే మాకు చాలా డబ్బు ఉంది, రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 2 కోట్ల ఓట్లను కొనిస్తాము, అది కాక మాది ఇంకెక్కువ డబ్బు ఉంది, దేశం అంతా కూడా కొనవచ్చు అని బయలుదేరలేదా టోప్ పెట్టుకొని? అంటే ఏంది ఈ మనిషి? ఏం చేయాలి అంటే ఏమనుకున్నా అంటే ఎల్లకాలం నేనే ఇట్లాగే ఉంటా అని అనుకున్నాడు. కానీ మనందరం కలిసి ఓడించినాం. సో నేనేమంటున్నానంటే ఫ్యూచర్లో మీరు కూడా ఒక్కొక్కరికి ఉన్న రూమ్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్లస్ ఇంకా చాలామంది తహసీల్దార్ ఉన్నారు కదా బయట కూడా, ఒక్కొక్క తహసీల్దారు, ఒక్కొక్క ఆర్డీఓ, ఒక్కొక్క మురళిలాగా కావాలండి కొట్టాడడంలో. ఏం పర్లేదు. చాలామంది అన్నారు నన్ను, ఏంది సార్ మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, భయం లేదా మీకు? మీరు ఇంటర్వ్యూ చూస్తుంటారు, చాలామంది నన్ను అడిగాను వీళ్ళు కూడా, విలేకరులు కూడా. అంటే భయం ఏందండి, మా తెలంగాణ పాపం పిల్లలు చచ్చిపోయిండు, 1200 మంది పిల్లలు చచ్చిపోయిండు. ఇప్పుడు మనకి శ్రీకాంత్ సారి చచ్చిపోయిండు అంటే ఎందుకు చచ్చిపోయిండు అండి ఆయన? మరి ఆయన భయపడ్డా చచ్చిపోనీకి? మనం ఎందుకు భయపడాలి కదా? అంటే మన తెలంగాణని మనం రక్షించుకోవాలండి, వెరీ ఇంపార్టెంట్. మనం అందరం తెలంగాణలోనే కదా, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళనే కదా, ఇక్కడ నీళ్ళే తాగుతున్నాం కదా, ఇక్కడ గాలి పిలుస్తున్నాం కదా. మరి మన ప్రజల్ని మనం కాపాడిపోతే ఇంకోరు కాపాడతారు? ఈ దొంగలు కాపాడరు అనేది అర్థమైపోయింది కదా. సో అందుకనే కొత్త దొంగలు తయారు కాకుండా చూసుకోవాలి మనం, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పాత దొంగలు కొన్ని నేర్పించిండ్రు, ఇంకో ఈ రకంగా కూడా చేయొచ్చు అనేది. అందుకని జాగ్రత్తగా మనము పరిపాలనని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండకపోతే మళ్ళీ తెలంగాణ ఆగావగమైంది. సో ఈ ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం ఇది. సో ఇప్పుడు మనం తక్షణ కర్తవ్యం రెవెన్యూ ఫీల్డ్కి వస్తే ఏం చేయాలి అంటే, నా ఉద్దేశం ఏంటంటే వెరీ సింపుల్. ఏ విధానమైనా, ఏ సంస్కరణ అయినా కానీ మన భూమి యాజమాన్యానికి సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి రైతు గ్రామం విడిచి బయటికి పోద్దండి, ఆ రకంగా డిజైన్ చేయాలంతే. అది ఎట్లా డిజైన్ చేస్తారనేది మన తెలివి. పాపం ఈరోజు గ్రామం నుంచి వదిలిపెట్టి హైదరాబాద్కి వస్తున్నాడు కదా. ఇదేమి పరిపాలన, ఇదేమి డిజైను, ఇదేమి తిక్క పనులు ఇవన్నీ కూడా కదా, అట్లా చేయకూడదు కదా. సో ఎందుకు రావాలి పాపం? వాళ్ళు ముందే వాళ్ళు ఆ తగాదాలతోని ఆ వ్యవస్థతోని ఏదో కింద మీద పడుతున్నారు వాళ్ళు పాపం. అలాంటిది మళ్ళీ ఎక్కడికి పోవాలన్నా అసలు తహసీల్దార్ దగ్గరికి పోవాలన్నా, ఆర్డీఓ దగ్గరికి పోవాలన్నా, కలెక్టర్ దగ్గరికి పోవాలన్నా, జాయింట్ కలెక్టర్ దగ్గరికి పోవాలన్నా, సీసీఎల్ దగ్గరికి పోవాలన్నా, సెక్రటరీ రెవెన్యూ దగ్గరికి పోవాలన్నా, మంత్రి రెవెన్యూ దగ్గరికి పోవాలన్నా, ముఖ్యమంత్రి ఆఫీస్ పోవాలన్నా, ఇట్లా ఉంటుంది ఎక్కడన్నా పరిపాలన. సింపుల్గా ఉండాలి కదా. ఏ సింగిల్ విండో అంటే ఒక దగ్గరికి వెళ్తే నా పని అయిద్ది అన్నట్టు ఉండాలి కదా. అట్లా డిజైన్ చేయలేమా? చేయొచ్చు, వెరీ సింపుల్ లాజిక్. కానీ అంటే ఈరోజు ఎట్లుందంటే, నేను ఒక కలెక్టర్ని చూశాను. ఆ కలెక్టర్ అట లాగిన్ అంటే మనము పాస్వర్డ్ వేసుకొని లాగిన్ ఓపెన్ చేయడానికి 50,000 రూపాయలట. మీరు వినే ఉంటారు కదా. ఈ మధ్యకాలంలో బాగా విన్నది ఏంటంటే, ధరణిలో ఉన్నటువంటి సమస్యల్ని సార్ట్అవుట్ చేయడానికి ఎకరానికి రేటు. అరే డిపెండింగ్ కానీ అన్ని దగ్గర లక్షలు ఉందా ఏంది? నువ్వు బల చెప్తావు కదా. సో 50,000 ఉంది, 1,00,000 ఉంది, ₹1,00,000 ఉన్నాయి కొన్ని చోట్ల. అంటే ఏంది అడ్మినిస్ట్రేషన్ ఇది కదా. పర్సంటేజ్ కూడా స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఈ దొంగ వేదవులంతా కూడా ఇలాంటి అవినీతి చేసుకుంటూ మనమే పెడుతున్నారు. సో రెవెన్యూ అధికారులు కరప్ట్ అంటే కరప్షన్ గురించి మాట్లాడితే ఏదన్నా ఒక డిపార్ట్మెంటు కరప్షన్ లేకుండా ఉందా అండి? టు బి ఫ్రాంక్ కదా. నువ్వు మునగాడివైతే ముఖ్యమంత్రివి, నువ్వు మునగాడివైతే నువ్వేం చేయాలంటే, కరప్షన్ తగ్గించాలంటే ఏం చేయాలి? 1, 2, 3, 4 దొరుకుతాయి మనకి, సమస్యలు దొరుకుతాయి. ఏగా మర్చిపోండి సోమేష్నిగా, ఆయన ఎప్పుడో బీఆర్ పోయాడు. అవును కరెక్ట్గా ఒప్పుకుంటాను, అందుకే కదా ఇంటికి పోయింది అందరూ.
సో సింపుల్గా కరప్షన్ తగ్గించడానికి ఏం చేయాలని చెప్పాలి కానీ అరే వీఆర్ఎం చేసేస్తారట. అసలు గ్రామంలో ఉన్నదే కొంచెం పాప విహారు ఎన్ని కష్టాలు ఆయన కష్టాలు అనుకుంటాయి కదా, ఇక మనకు తెలుసు కదా ఎన్ని కష్టాలు ఉంటాయో. సో కొట్టుమిటాడుకుంటూ ఉంటే మళ్ళీ ఆయన మీద ఒక స్టాంప్ వేసి, ఇందాక ఎవరు చెప్పారు కదా కుక్కను పిచ్చి కుక్కని చంపేయాలి. సో అదే ప్రిన్సిపల్స్ని ఇతని మహానుభావుడు వాడుకున్నాడు భయంకరంగా. సో తప్పు కదా ఇది. సో నేనేమంటున్నా అంటే ఎనీ డిజైన్ షుడ్ బి బేస్డ్ ఆన్ దిస్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే గ్రామంలో ఉన్న రైతు భూ యజమాని గ్రామం దాటి బయటికి పోకుండా ఒక పటిష్టమైన వ్యవస్థని నిర్మించాలి. సో దానికి సింపుల్ ఏంటంటే ఒక కాంప్రిహెన్సివ్ సాఫ్ట్వేరు, అట్లాగే మనం సునీల్ చెప్తున్నట్టుగా ఎప్పుడు కూడా ఒక ప్రాపర్ సర్వే అంటే లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ బేస్డ్గా ఒక గ్రామ సభ అప్రూవల్తోని. సో ముందు 90% అన్నీ ఫ్రీగా ఉంటాయి అబ్బా, ఫెయిర్గా ఉంటాయి కదా. అది 3 ఎకరాలు 2 గుంటల 3 ఎకరాలు 4 గుంటల పక్కన పెడితే క్లియర్గా అర్థమైతే తెలుస్తాయి అందరికీ. అది 90% చాలా ఫ్రీగా ఉంటాయి. మిగతా 10%ని కూడా సార్ట్అవుట్ చేసే పద్ధతిని ఒక సిస్టమేటిక్గా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇంతే, ఇంకేం లేదు. అది ఎప్పుడు అంటే మీకు అందరికీ తెలుసో తెలియదో, నేను ఒకసారి మన పలిమేల ఉంది కదా మా జిల్లాలో, భూపాలపల్లి జిల్లాలో, పలిమేల అది దాటిపోతే అక్కడ నీలంపల్లి ఉంది కదా, అక్కడ కొన్ని గోరీలు కనపడతాయి మీకు. మీరు చూస్తుంటే కొంతమంది చూసుంటారు. ఆ గోరీలు ఎవరయ్యా అంటే ఇంగ్లీషు సర్వే చేసి అవి. అంటే అప్పట్లో వాళ్ళు సర్వే ఎంత ప్రకటబందీ చేశారని చెప్పడానికి ఒక ఉదాహరణ సునీల్ నువ్వు చూడాలిపోయి. సో వాళ్ళు ఏంటంటే ఇంచుమించు ఇండియా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు వాళ్ళు చాలా ప్రకటబందీగా సర్వేస్, అదే దాన్ని మనం ఇప్పుడు ఉపయోగించుకుంటున్నాం కదా మొత్తం కూడా సర్వే అంతా కూడా. సో ఆ సర్వే చేసినప్పుడు అక్కడ ప్లేగ్ వ్యాధి వచ్చి దగ్గర 16 మంది చనిపోతే అక్కడే వాళ్ళని పెట్టేసి అక్కడ ఇది చేశారనమాట. అంటే అంత కమిట్మెంట్తో పనిచేస్తారు వాళ్ళు. సో అప్పుడెప్పుడో 19th సెంచరీలో చేసింది ఇప్పుడు మనం చేయలేమా? ప్రాపర్ సర్వే పర్ఫెక్ట్గా చేయలేమా? ఎందుకు మొదలు పెట్టండి వీళ్ళు అర్థం కాదు. దుర్మార్గం కాకపోతే ఇది చాలా ఎనీథింగ్ కెన్ బి డన్. ఇప్పుడు టెక్నాలజీ చాలా మంచిగా వచ్చింది, బ్రహ్మాండమైన టెక్నాలజీ ఉంది. యాక్చువల్గా మనకు సర్వే